ఓసారి మీరంతా చూసి ఓకే అంటే అక్కడికి వెళ్ళి నేను ఓకే అందామలే అని తీసుకొచ్చా. అందరూ జాగ్రత్తగా చూసి అచ్చు తప్పులు గాని అక్షరాల తేడాలు గాని ఏమైనా ఉంటే చూసి చెప్పండి, సరిచేసి అచ్చు వేయిస్తా. అత్తయ్య ఇలా ఇవ్వండి. అమ్మా నువ్వు చూసి కావ్యకు కూడా చూయించు. వరలక్ష్మి కాసిన మంచినీళ్ళను ఒక కప్పు కాఫీ తీసుకురావే. అలాగేనండి. పర్వాలేదే, మీకు ఇలాంటి జోక్స్ వేయడం కూడా తెలుసా? కావ్య వదినా, ఎవరు? మా వదిన వచ్చింది, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఎవరు కావ్య? మీ కాబోయే శ్రీవారా? అయ్యో పానకంలో పడుకులో నేనొచ్చానా? అబ్బే అదేం లేదు వదినా. ఇదిగో మా వెడ్డింగ్ కార్డు. ప్రూఫ్ చూపించడానికి మావయ్య గారు తీసుకొచ్చారు. ఒకసారి నువ్వు చూస్తే ఆర్డర్ ఇచ్చేస్తారట. వెడ్డింగ్ కార్డ్ ప్రూఫ్ వచ్చింది, చూస్తాను. Oh, the really good news. Look at it. I'll call you later, Kavya. Bye. ఓకే బాయ్. కావ్య ఏమైనా మిస్టేక్లున్నాయేమో చూడు. ఏంటదినా నేను చూసేది? నేనేమైనా తెలుగు పండిట్నా ఒత్తులు పొల్లులు చూడ్డానికి? అయినా నాన్నగారికి బాగా తెలుసు కదా, అంతా కరెక్ట్ గానే ఉంటుంది. సర్లే, నువ్వు ఒకసారి చూస్తే సరిపోతుంది కదా. సరే. కావ్య నేనంటున్నానని నువ్వేం అనుకోవుగా? నేనేం అనుకోరదునా, పర్లేదు చెప్పండి. ఈ ఇన్విటేషన్ కార్డులో గోపి అర్చన పేర్లు అవసరమంటావా? అదేంటో అలా అంటావు? మరేం లేదు కావ్య, నిశ్చితార్థానికి రమ్మని పిలిస్తే రాకుండా అవమానపరిచారు. ఎందుకు రాలేదా అని కారణం అడగటానికి నేను వెళ్తే నన్ను ఉతికి ఆరేసింది. కాబోయే అల్లుణ్ణి మీ అమ్మని నాన్నని అనరాని మాటలంది. ఎంత నీచంగా మాట్లాడింది. అయినా నిశ్చితార్థానికి రాని వాళ్ళు పెళ్లికొస్తారా? కావ్య రారు అని మనమే డిసైడ్ అయ్యాక వాళ్ళ పేర్లు వేయడం ఎందుకు చెప్పు? వేస్తే అల్లుడు గారిని అవమానపరిచినట్టు కాదు. అయినా నిశ్చితార్థానికి వాళ్ళు రానందుకే పాపం అల్లుడు గారు ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యారు. అందుకే అర్చన గోపి పేర్లు అనవసరమని నాకు అనిపిస్తోంది. నువ్వు బాగా ఆలోచించు, ఆ తర్వాత నీ ఇష్టమమ్మా. అసలే కోపంగా ఉన్న అల్లుడు గారికి వీళ్ళ పేర్లు వేసి ఇంకా కోపం తెప్పించడం ఎందుకు? ఏదో అంటారు చూడు, గిల్లి ఏడిపించటం అని, అలాగే ఉంటుందని నా అభిప్రాయం. నువ్వేమంటావు కావ్య? నిజమే వదినా, మీరు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది. నిజంగా నిశ్చితార్థానికి రాకుండా నాన్న మాటలు అన్నవాళ్ళు పెళ్లికి ఏ మొహం పెట్టుకుని వస్తారు? రాని వాళ్ళ పేర్లు వేసి మనల్ని అవమానించిన వాళ్ళకి మనం గౌరవం ఇవ్వడం దేనికి? ఆవిడకంత పొగరుగా ఉన్నప్పుడు మనం పాకులాడడం దేనికి వదినా? రావదినా, నేను నాన్నతో మాట్లాడతాను. పద. ఏమ్మా కావ్య, ప్రూఫ్ క్లియర్గా చూసావా? అంతా కరెక్ట్గానే ఉందా? అంతా కరెక్ట్ గానే ఉంది, కానీ అనవసరమైన వాళ్ళ పేర్లే వేయించారు. అదే నాకు నచ్చలేదు. అనవసరమైన వాళ్ళ పేర్లా? ఏంటమ్మా అవి? అర్చన గోపి పేర్లు ఎందుకు ప్రింట్ చేయించారు? ఏంటి కావ్య నువ్వు అనేది? అవి అనవసరమైన పేర్లా? అవును, ఆ పేర్లు శుభలేఖలోంచి తీయించండి. అవే నాకు అశుభంగా కనిపిస్తున్నాయి. అది కాదమ్మా, అర్చన నీకన్నా పెద్దది, గోపి ఇంటికి పెద్దలుడు. వాళ్ళ పేర్లు కార్డులో వేయకపోవడం ఏమన్నా బాగుంటుందా చెప్పు? మనం వాళ్ళని గౌరవించాలి అంటున్నారు, కానీ వాళ్ళు అలా అనుకుంటున్నారా? మర్యాద కాపాడే విధంగా వ్యవహరించారా? మీరు అమ్మ ప్రేమగా నిశ్చితార్థానికి రమ్మని పిలవడానికి వెళ్లారు, మీకు గౌరవం ఇచ్చి వాళ్ళొచ్చారా? కన్న తల్లని చూడకుండా, చెల్లెలు జీవితం అని ఆలోచించకుండా ఎంత మాట పడితే అంత మాట అంటుందా? అది మనల్ని తీసి పారేస్తే మనం వాళ్ళ పేర్లు కార్డులో వేయించి అందులో ఎక్కించాలా? అది కాదు కావ్య, అదేదో కోపంలో అలా అందని మనం కూడా అలా చేయడం తప్పు కదా. అదేంటి నన్ను అలా అంటారు? దానికి మాత్రమే రోషం, పౌరుషం, అభిమానాలున్నాయా? మనకి లేవా? మన కుటుంబాన్ని అవమానపరిచిన ఎవ్వరి పేర్లు నా పెళ్లి కార్డులో వేయొద్దు, అంతే. కావ్య,
జయంతి వాళ్ళ అమ్మగారికి మనకి మాటా వచ్చింది, మనస్పర్ధలు ఉన్నాయి, అసలు మాటలేలేవు. అంత మాత్రాన నీ నిశ్చితార్థం అప్పుడు ఏమన్నా వదిలేశామా? నేను మీ అమ్మ వెళ్ళి పిలిచాం కదా. బంధువులన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటూనే ఉంటాయి. వాటిని పెద్దగా చూడకూడదు, ఎక్కువగా పట్టించుకోనకూడదు. ఇలాంటి శుభకార్యాల్లోనేనమ్మా పొరపత్యాలు మర్చిపోయి అందరూ కలిసేది. పేర్లు వేయకుండా మనం కావాలని దూరం చేసుకోకూడదు. వాళ్ళు పట్టించుకుంటే బాగుండదమ్మా. ఏం వరలక్ష్మి, నువ్వేమంటావు? అవునమ్మా కావ్య, మీ నాన్నగారు చెప్పేది నిజమే. మనవాళ్లు అనుకున్నాక మాట పట్టింపుల కోసం దూరం చేసుకోకూడదమ్మా. అది మనల్ని ఎన్ని మాటలన్నా, మన మధ్య ఎన్ని తేడాలొచ్చినా అది మనకి మాత్రమే తెలుసు. కాని శుభలేఖలో వాళ్ల పేర్లు లేకపోతే మనకి భేదాలున్నాయని ఊరి వాళ్ళందరికీ తెలిసిపోతుందమ్మా. ఊళ్ళో వాళ్ళు మనల్ని తప్పుగా అనుకుంటారు. ఎవరి మంచితనం వాళ్ళది. ఉండనియమ్మా, మనమెందుకు మాట పడాలి? కావ్య, మీ అమ్మ కూడా చెప్పిందిగా, పేర్లు అలా ఉండనేయటమే మంచిదమ్మా. ఇలా ఇవ్వు, ప్రింట్ చేయమని చెప్పొస్తాను. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకోమ్మా. ఏంటమ్మా అర్చన, ఎవరి కోసం చూస్తున్నావు? ఎవరన్నా రావాలా? ఎవరికోసమో కాదు మావయ్య, మీ అబ్బాయి రోజు ఈ టైంకి వచ్చేవారు, ఇవాళ ఇంకా రాలేదు, అందుకే ఎదురు చూస్తున్నాను. వస్తాళ్లే అమ్మా. రోజు అంటే చేతిలో బండి ఉండేది, షెడ్లో పని అవగానే టక్కున ఎక్కేవాడు, టక్కుమని ఇంట్లో వాలేవాడు. ఇప్పుడు అలా కాదుగా, బండి లేదు, బస్టాండ్కి వెళ్ళాలి, ఆ బస్సు రావాలి, వీడు ఎక్కాలి. అమ్మా వస్తాళ్లే, నువ్వేం కంగారు పడకు. ఏంటి రేవతి అటు చూస్తున్నా? అదేమిటమ్మా రేవతి, అక్కయ్య అడుగుతుంటే అలా సమాధానం చెప్పకుండా వచ్చేస్తావే? మావయ్య, మీరేం అడిగినా నేను సమాధానం చెప్తాను. అంతేకాని అనవసరంగా సంబంధం లేని వాళ్ళు అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అదేమిటమ్మా అలా మాట్లాడతావు? నేను ఇలాగే మాట్లాడతాను మావయ్య. ఎవరో ఏంటో తెలిసాక ఇలా మాట్లాడమే పద్ధతి. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. వాసు కొత్తగా బండి కొనుక్కుని గుడికెళ్ళి పూజ చేయించుకొని వస్తానని ఫోన్ చేశాడు. అందుకే ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. చూడమ్మా అర్చన, నువ్వేం బాధపడకు. తప్పు ఆ పిల్లది కాదు, మాట స్వతహాగా ఆ అమ్మాయికి వచ్చింది కాదు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు చూడు. అదేదో సామెత చెప్పినట్టు, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని జడగొట్టినట్టు ఇది అదే తంతమ్మా. నాకేం బాధగా లేదు మావయ్య. అయినా నాకివన్నీ కొత్తవేం కాదుగా. ఇలాంటి విని విని నా మనసు మొద్దుబారిపోయింది. అమ్మా అర్చన. ఏంటి మావయ్య? గోపి వచ్చేసాడమ్మా. రేవతి, రేవతి, ఏం తీసుకొచ్చారో చూడు, త్వరగా రా. అత్తయ్య, రాణి, వాసు వచ్చేసాడు.
వాసు బండి చూసి ఎలా ఉందా? వాసు బండి సూపర్ గా ఉందిరా. రోజు నన్ను కాలేజ్ దాకా డ్రాప్ చేస్తావా? హ, దాందే ఉంది. నువ్వు నా చెల్లెలువే, ఎన్నిసార్లైనా డ్రాప్ చేస్తా. కావాలంటే ఊరంతా రౌండ్ వేయిస్తానే. అమ్మా ఇప్పటిదాకా నడిచి వెళ్ళి పిండి షాపులకి వేసి వస్తున్నానమ్మా. రేపటి నుంచి చూడు ఎంతెంత దూరం వెళ్తానో, ఈ బిజినెస్ ని ఎంత డెవలప్ చేస్తానో, ఎంత సంపాదిస్తానో. ముందు ముందు వ్యాన్లో సప్లై చేస్తానమ్మా. పద. అవునరా వాసు, నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిరా. నువ్వు చెప్పినట్టు వ్యాపారం పెరగాలి, ఇంట్లో కొందరికి మంట పెరగాలి. ఆ మంట కడుపు మంటమ్మా. అవునరా, అదే కడుపు మంట పెరిగి గిలగిలా కొట్టుకోవాలిరా. రాణి, నిమ్మకాయల దండ కట్టించారు గాని వెళ్ళి తీసుకురాపో. అమ్మా నేను ఆల్రెడీ గుళ్ళో పూజ చేయించుకొని వచ్చానమ్మా. ఒరే, బండికి గుళ్ళో చేయించిన పూజ బజార్ జనం దిష్టికి రా. ఇంట్లో ఈ నిమ్మకాయలు కట్టేది ఇక్కడున్న కొన్ని పాపిష్టి కళ్ళు పడి దిష్టి దగ్గర కొన్న ఉండడానికి. వెళ్ళి తీసుకురా. అమ్మ చెప్తుంది కదా, వెళ్ళి తీసుకురాపో. రే వాసు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవటం ఎవరికైనా మంచిదిరా. ఏంటే భాగ్యం, ఎవరి కన్ను ఎవరి మీద పడుతుందో అంటున్నావు? కాస్త చూసి మాట్లాడటం నేర్చుకో. నడమంత్రపు సిరి నరాల మీద పుండు అన్నట్టు రెచ్చిపోయి మాట్లాడితే నోరు పడిపోతుంది, జాగ్రత్త. ఇంతకాలం వాడి బండి మీద వెళ్ళి బండి మీద వచ్చాడే, వాడి కష్టార్జితం అంతా ఆ బండేనే. వీడొక్క మాట అన్నందుకు వాడు ఆ బండిని అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి మొహాల పారేశాడు. అదిరా మొగతనం, పౌరుషం అంటే. వాడిచ్చిన డబ్బుతో బండి కొని వాడినే మాటలంటావా? అసలు నువ్వు మనిషిగా ప్రవర్తించావురా? హలో, ఏంటి సందు దొరికితే చాలు ఎవ్వరు పడితే వాళ్ళు తెగ లెక్చర్లు ఇచ్చేస్తున్నారు. ఆయన గారిచ్చిన డబ్బు ఎప్పుడో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి అప్పు తీర్చేశాం. ఈ బండిని చూసి మీరేమి కళ్ళల్లో నిప్పులు పోసుకోకండి. నడిచొచ్చే వాళ్ళని చూసి నీళ్లు కార్చేయకండి. ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న బండే, మా కష్టార్జితంతో మేము తీర్చుకొని మా సొంతం చేసుకుంటాం. మేమేమి ఎదవలం కాదు, మాకు సంపాదించడం తెలుసు, బళ్ళు కొనుక్కోవడం తెలుసు. మీరు కొంచెం తెలుసుకుంటే మంచిది. ఒరే, ఆయన సంగతి మనకెందుకురా? ఆ వాగుడు ఎప్పుడు ఉన్నదేగా. ఆయనది ఎప్పుడు పక్షపాత ధోరణి. శుభం పలకరా మగడా అంటే పెళ్లి కూతురు మున్నెక్కడుంది అనే రకం. ఆయనతో మనకెందుకురా? పద, పూజ చేసుకుందాం. రాణి, నిమ్మకాయలు తీసుకురావే. అదేంటి ప్యాంట్ షర్ట్ మార్చుకోకుండా అలాగే కూర్చున్నా? ఏం లేదు అర్చన, నడక అలవాటు తప్పిందిగా. ఇన్ని రోజులుగా బండి ఉండేది, ఇప్పుడు నడిచి వచ్చాను. అందుకే కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి. చూసావా పరిస్థితులు ఎలా మారిపోయాయో? వాసు కోసం చేసిన అప్పుకి నువ్వు వడ్డీ కడుతున్నావు. ఇప్పుడు అప్పులు తీర్చడానికి బైక్ అమ్మేసి నడిచొస్తున్నావు. అర్చన, ఏంటి నువ్వు చేసే పని? కాళ్ళు నొప్పిగా ఉన్నాయంటున్నావుగా. పర్వాలేదు అర్చన, కాసేపు ఆగితే అవే తగ్గిపోతాయిలే. 6 ఏళ్ల నుంచే బండి నడుపుతున్నాను. అంతకుముందు నడిచే వెళ్ళేవాడిని. చెప్పాను కదా అలవాటు తప్పిందని. అదే అలవాటైపోతుందిలే, ఏం పర్వాలేదు. పొద్దున్న నువ్వు బండి అమ్మేసి వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉందన్నాను. కానీ ఇప్పుడు నువ్వు నడిచొస్తుంటే, ఆ వాసు బండి మీద దిగుతుంటే నాకేమనిపించిందో తెలుసా? అసలు ఆ దేవుడనేవాడు ఉన్నాడా లేడా అనిపిస్తుంది. ఉంటే చెడ్డవాళ్ళకి ఇంత సంతోషాన్ని, మంచి వాళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకిస్తాడో అనిపిస్తుంది. అర్చన, ఇప్పుడు ఎందుకంత బాధపడుతున్నావు? పోయింది బండే కదా. ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే మళ్ళీ కొత్త బండి కొనుక్కోవచ్చు. అంత బాధపడకు. బాధపడకుండా ఎలా ఉండమంటావు? ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నువ్వు కష్టపడి సంపాదించింది. ఆ వస్తువులకి మనకి ఇప్పుడు ఏ సంబంధం లేదు అంటుంటే బాధపడకుండా ఉంటానా? సాయంత్రం దాకా కష్టపడి నిన్ను ఇలా నడిపించాడు. వాడేం బాగుపడతాడు? అర్చన, ఏంటా మాటలు? వాసుగాడెవడు? నా తమ్ముడు. వాళ్ళు మనల్ని, మన బంధుత్వాన్ని వద్దనుకుని ఉండొచ్చు, కానీ నాకు వాళ్ళు కావాలి కదా. నిజంగానే వాసుగాడు కొత్త బండి కొనుక్కుని ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నాడేమో. అలా ఎందుకు అనుకోకూడదు? వద్దర్చన,
ఇంకొకళ్ళని మనం తప్పుగా అనుకోకూడదు. వాళ్ళు బాగుపడితే మనం సంతోషించాలి అర్చన. నువ్వెంత మంచివాడివి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ గురించి మంచిగానే ఆలోచిస్తున్నావు. సదాశివ సన్యాసి. అమ్మా అన్నం పెట్టవే. రే వాసు ఇట్రారా. ఏంటి ఏంటి? అవును, ఇవి బండి పిల్లలు కదా, వీటిని తీసుకెళ్లి బీరువాలో పెట్టమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వీటిని పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నావు? ఇది బిల్ అని దీన్ని జాగ్రత్తగా దాచాలని నాకు తెలీదా? కానీ దీనిలో ఏం రాసుంది? ఏం రాసుంది? క్యాష్ బిల్ ఫుల్ పేమెంట్ అని రాసుంది. అది అది నిజం చెప్పు వాసు, నాన్న చెప్పినట్టు అన్నయ్య ఇచ్చిన డబ్బులతోని బండి కొన్నావు కదూ? అయ్యయ్యో, నీకన్నీ లేనిపోని అనుమానాలేనే. ఆ డబ్బులు అప్పుడే కట్టేశాను, ఇందాకే చెప్పాను కదా. మరి బండి కట్టిన మొత్తం డబ్బులు ఎక్కడివిరా? ఇన్స్టాల్మెంట్ లోనే తీసుకుంటానన్నావు. అవును అవునవును, ఇన్స్టాల్మెంట్ లోనే తీసుకుంటానన్నారు కదా. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి డబ్బులు కట్టేటప్పుడు ఆలోచించి ఇన్స్టాల్మెంట్ లో అయితే వడ్డీ ఎక్కువ పడుతుంది, క్యాష్ కి ఇన్స్టాల్మెంట్ కి 5,000 తేడా వస్తుంది. అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారిని అడిగాను, ఆవిడ అంటే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ డబ్బులు కట్టేసి బండి తీసుకొచ్చాను. ఇన్స్టాల్మెంట్ కంటే వడ్డీ కడితే సరిపోతుంది కదా. ఏదో ఒకటి చెప్పి బానే మేనేజ్ చేస్తున్నావురా.